హాయ్ అండి. ఇలా నేను శనగిత్తనాల చట్నీ చేస్తానండి. ఇడ్లీలోకైనా, దోశలోకైనా, లేదా కట్టె పొంగల్లోకైనా, పూరీలోకైనా, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇవి బాగా వేయించుకుందాము, వచ్చేయండి. గిన్నె పెట్టుకొని పప్పు శనగిత్తనాలు వేసానండి. అవి బాగా వేపుకోవాలి. బాగా దూరగా వేయించుకోవాలండి, పొట్టు ఉడిపోయేదాకా. హైలో పెట్టే మటుకి ఫాస్ట్గా పైన నలుపు వచ్చేస్తాయి, లాన గింజ ఆగదు. అందుకని బాగా వేపుకుందాం. ఏనండి, ఏగినవి తీసి గిన్నెలో పోసుకుందాం. మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక్క స్పూను ఆయిల్ ఉండి లేనట్టుగా వేసుకుందాం. దాంట్లోకి 10 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అలా వేగినాక పుట్నాల పప్పు అంటారు చూడండి, ఎండు శనగపప్పు, అవి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. అవి కూడా బాగా దీంట్లోకి వేసుకోవాలి. బాగా దూరగా వేయించుకోవాలి. దాంట్లోకి ఇదిగో 2 చిన్నులపాయ రెప్పలు వేసుకున్నాక ఇదిగో చింతపండు అండి, నేను కొంచెం వేస్తున్నాను. మరి పులుపు ఎక్కువగా ఉన్న తినలేము మనం. కొంచెం ఒక 1/2 స్పూను జీలకర్ర కొంచెం చల్లారిన దాకా వేడి చేద్దాము. తీసుకొని దాంట్లోకి ఇందాక మనం వేయించుకున్నాం చూడండి, అవన్నీ వేసేద్దాము. పెట్టేద్దాము. శుభ్రంగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము. దాంట్లోనే శనగిత్తనాలండి, ఇందాక నుంచి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో పోసేద్దాము. నేనైతే పొట్టు తీయట్లేదు, తీయను కూడా. ఎందుకంటే శనగిత్తనాలకి పొట్టు ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా మంచిది హెల్దీకి. నేను అందుకని అసలు పొట్టు తీను. ఇంకా దాని మీద మూత పెట్టేసి మెత్తగా చేసుకుందాం. దాంట్లో సాల్ట్ వేసుకుందామండి కొంచెం. ఇదిగో ఒక్క వేద్దామండి, సరిపోయినట్టుంది. ఓకే, పొడి పోసుకుందాము అండి. సరిపోయిందండి. ఇంకా తీసేసుకున్నాం. ఇది గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు కాదండి, చాలు. ఇందాక దాంట్లో వేసాం కదా నూనె, అందుకని నేను 1 స్పూన్ వేసాను. కిందండి 1 స్పూను పచ్చిపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అవి మంచిగా ఫ్రై కావాలి ఎర్రగా. అవి ఎర్రగా వేయగానే తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, తీసి మనం ఇందాక చట్నీ వేసి పెట్టుకున్నాం కదా గిన్నెలో తోడేసానండి. ఇదిగో ఓకే. పచ్చడి అయితే రెడీ అయింది. చట్నీ అండి చాలా బాగుంటుంది, పల్లీల చట్నీ. అస్సలు దోశలో తింటుంటే ఉంటుంది, దాని రుచే వేరబ్బా, చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.